నమస్తే. నా వెనుక స్క్రీన్‌లో కనిపిస్తున్న వ్యక్తి పేరు సగ్గం అనంత లక్ష్మి కుమార్. అవినీతి తిమింగలం. మామూలుగా సంపాదించలేదు, కోట్లు సంపాదించాడు. ఒకసారి అనిపిస్తది, అందరిని అంటలేను, గవర్నమెంట్ జాబ్‌ల కోసం ఎందుకు వెంపర్లాడతారు, ఎందుకు ఏండ్లకేండ్లకు కూర్చొని సాగుతారంటే అందరిని కాదు, మళ్ళీ అది కూడా చెప్తున్నా, సారీ, అందరిని అంటలేను, కొందరిని అంటున్నా. ఎందుకు ఏండ్లు ఏండ్లు కూర్చొని చదువుతారు, పట్టుబట్టి చదువుతారంటే అనిపిస్తుంది కొన్నిసార్లు. లంచాల కోసమే అనిపిస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న జీతాలు సరిపోక ఈ టేబుల్ ఉంటే టేబుల్ కింద ఇట్లా చేతులు పెడతారు. ఇక రోజుకు లెక్క చెప్పలేం, వివిధ డిపార్ట్మెంట్లల్లో ఎంత సంపాదిస్తారు రోజుకు అనేది చెప్పలేం. ఈయన మాత్రం జలమండలి మేనేజర్ హైదరాబాద్, సగ్గం అనంత లక్ష్మి కుమార్ రోజు 50,000 లేనిది ఇంటికి పోడంట. ఏం చేయాలి? అందుకే నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను ఒకటి చెప్పదలుచుకున్నా. హైదరాబాదులో టౌన్ ప్లానింగ్ అధికారులు, వీళ్ళంతా అధికారులు ఉంటారు కదా, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర ఉండదు. మీరు అనుకుంటారేమో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా ఏసీపీ అధికారులు తనిఖీ చేసి పట్టుకుంటే రాష్ట్రంలో సగం అప్పులు పోతాయేమో. ఏమన్నా అవినీతి. ఒక్క పర్మిషన్ రెండు ఫ్లోర్లకే ఉంటే వాడు 4-5 ఫ్లోర్లు కడుతుంటాడు. ఆ ఫ్లోర్కు 5-6 లక్షలు 10 లక్షలు ఎన్ని లక్షలు ఇస్తారో తెలియదు. ఫ్లోర్కు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇచ్చుకుంటూనే పోతారు. ఇంక ఈయన చక్కదనం ఏంటంటే జలమండలి మేనేజర్. ఈయన ట్యాంక్ బుక్ చేసుకుంటారు కదా, వాటర్ ట్యాంకులు, వాళ్ళకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, అన్లీగల్గా, అనఫిషియల్గా, లీగల్గా కాదు, అనఫిషియల్గా ట్యాంక్ ఆర్డర్ని పంపించి 5,000 వసూలు చేస్తాడు. 5,000 నుంచి 6,000, 7,000 కూడా వసూలు చేస్తున్నాడు ఒక్క ట్యాంకర్ కాడ. బుకింగ్లు ఏం లేదు, డైరెక్ట్ ఒక ఫోను కొట్టిండా కొత్త ట్యాంకర్ పోతుంది, 5,000 ఇంక అంతే. అది బుక్ చేసుకునేది ఉండదు. అట్లా రోజుకు 50,000కు పైగా సంపాదిస్తున్నాడంట. కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఆ ఆస్తులు ఏందో నేను వివరంగా మీకు చదువుతా, చాలా శ్రద్ధగా చూడండి, కళ్ళు బయలు గమ్ముతాయి. ఒకసారి చూద్దాం వార్త, ఓకేనా? నోట్ల కట్టలు, నగల గుట్టలు. జలమండలి జీఎం కుమార్ ఇంట్లో భారీ సంపద, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు. 1.10 కోట్ల నగదు స్వాధీనం, 2 కిలోల బంగారు, 9 కిలోల వెండి ఆభరణాలు, ఖరీదైన ఇళ్ల స్థలాలు, భూముల దస్తావేజులు లభ్యం. అన్నింటి విలువ 5.88 కోట్లగా గుర్తింపట. ఓకేనా? బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈయన అవినీతి తిమ్మింగలం కూడా సరిపోదే ఈయనకు. ఏమన్నా డబ్బా, ఏమన్నా అక్రమ సంపాదన. రోజు 50,000 లేని ఇంటికే పోడంట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడేమో మరి. నాకు తెలిసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూలను అన్నిటికి కొందాం అనుకుంటున్నాడా, లేకపోతే భవిష్యత్తులో రాజకీయాలకు వద్దాం అనుకుంటున్నాడా? ఎందుకంటే ఇలా రాజకీయాలు డబ్బులతోటే నడుస్తున్నాయి. సరే, మనం మాట్లాడకపోయినా 100%. ఇంకా ఉంది, స్టోరీ చదువుదాం. అసలు స్టోరీ ఇప్పుడు ఉంది, ఇప్పుడు చూడండి. చూస్తేనే గుండెలు అదిరే స్థాయిలో 500 నోట్ల కట్టలు, కిలోల కొద్ది వెండి బంగారు ఆభరణాలు, ఎకరాల్లో వ్యవసాయ భూములు, విలువైన ఫ్లాట్లు, స్థలాల దస్తావేజులు, ఇవన్నీ ఒక ప్రభుత్వ అధికారికి చెందిన ఆస్తులు అంటే నివ్వెరపోవాల్సింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు జలమండలిలో జీఎం హోదా కలిగిన అధికారి ఇంట్లో సోదాలు చేయగా అతడి అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్ 3 జీఎం అంటే ఇంజనీర్గా పనిచేస్తున్న సగ్గం అనంత లక్ష్మి కుమార్ ఏసీబీకి చిక్కారు. 58 ఏళ్ళు ఉన్నాయి ఆయనకు. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఏసీపీ హైదరాబాద్ సిఐయు విభాగం డిఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని కుమారింటికి చేరుకొని సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్లతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలోని కుమార్ బంధువులు, స్నేహితులకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతడి ఇంట్లో 500 నోట్లు భార్య కనుగొనడంతో లెక్కింపు యంత్రాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఏకంగా చేతులతోటి కాదు, మిషన్నే తీసుకొచ్చారట. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువను 5.88 కోట్లుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారట. ఏంది ఇది? ఇక చూడు, ఆస్తులు, బంగారాభరణాలు, వెండి గిండి, ఈ ఫోటో
ఇంకా ఉంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల మరికొన్ని గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా నవీపేటలో కుమార్ అతడి బినామీల పేరిట ఉన్న వ్యవసాయ భూములను ఏసీబీ గుర్తించింది. అధికారుల బృందాలు మంగళవారం ఆయా ప్రాంతాల్లో వివరాలను సేకరించాయి. హైదరాబాద్ శివారు చేర్యాల ప్రాంతంలో ఉన్న భూముల విలువ భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. నవీపేటలో 3.5 ఎకరాల భూమితో పాటు 400 చదరపు గజాల్లో కొబ్బరి తోటతో కూడిన ఫామ్ హౌస్ను గుర్తించారట. ఇవంతా వెండి. ఫస్ట్దేమో అది బంగారుది ఉన్నట్టుంది. వైభవంగా పెళ్లి చేసిన తర్వాత నగదు కట్టలా. కుమార్ ఇంట్లో ఇటీవల జరిగిన వివాహంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. పెళ్లిలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. వీడియోల ఆధారంగా ఆ వ్యయాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. శుభకార్యాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన తర్వాత కూడా 1 కోటికి పైగా నగదు ఇంట్లో ఉండడం అధికారులని ఆశ్చర్యపరుస్తుంది. కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతడి భార్య సహా 3 కుటుంబ సభ్యులను బ్యాంకు వద్దకు తీసుకెళ్లారు. వారితోనే లాకర్లను తెరిపించారు. వాటిలో బంగారు నగలతో పాటు కొన్ని దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాల అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గుర్తించిన ఆస్తుల జాబితా ఇది. కుమార్ ఇంట్లో 1.10 కోట్ల నగదంట, ఇంట్లో 2.1 కిలోల బంగారు ఆభరణాలంట, 9.2 కిలోల వెండి వస్తువులు నగలంట. సంగారెడ్డి నిజామాబాద్ జిల్లాలో 18 ఎకరాల భూమి, హైదరాబాద్లో 6 ఇళ్ల స్థలాలు, ఒక ఖరీదైన ఇల్లు, జిహెచ్ఎంసీ శివారు గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, మారుతి రిడ్జ్ కారు, బజాజ్ మోటార్ బైక్. ఇంకేమైనా ఉందే? ఇంకేం లేదు. ఏం అవినీతి ఇది నాకు అర్థం కాదు. ఇది స్థిరాస్తులు చరాస్తులు 2 కలిపితే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 100%. ఇది 1000 కోట్లే. భూములు, ఫ్లాట్లు, బంగారు గింగారు అది దొరికిన డబ్బంతా తీస్తే 1000 కోట్లు. అది మరి ఇన్నేళ్ల నుంచి ఇంత తాత్సర్యం ఏందో అర్థం కాలేదు. ఇన్నేళ్ల నుంచి ఆయన 50,000 ఇంటికి 50,000 లేనిది రోజు ఇంటికే పోడంట. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త నుంచి ఏం చేస్తుంది? మరి ఈయన ఎప్పటి నుంచి దందా చేస్తున్నాడు? ఏం సంపాదన ఇది? ఓవైపు ఏమో పేదరికం అల్లాడుతుంది రాష్ట్రంలో, దేశంలో. వీళ్ళేమో కోట్లకు పడిగెత్తుతున్నారు. మరి ఘోరం. ఈయన ఆస్తులు చూస్తే కండ్లు బయర్లు గమ్మాలంటే నిజమే. కండ్లు బయర్లు గమ్మితే సొమ్మసిలి పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి అవినీతి అధికారులు హైదరాబాద్లో ఈయన ఒక్కడే కాసుమా, చాలామంది వేరు డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు బయటపడతాయి. నేను అదే చెప్తున్నా. ఇవంతా రికవరీ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులన్నీ సగం తీరుతాయి. సరే, అన్ని తీరకపోయినా సగం తీరుతాయి. ఇది పక్క. మరి ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారు, ఏం కథనో చూడాలి. కానీ మొత్తం మీద అయితే హైదరాబాదులో అధికారులు మాత్రం ఘోరంగా డబ్బులు సంపాదిస్తున్నారు. మామూలుగా కాదు, అసలు కనికరం లేకుండా సంపాదిస్తున్నారు. ఈయన ఆస్తుల వివరాలు ఇవి. 1000 కోట్ల ఆస్తులు అయితే ఎన్కేసాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.